హలో అందరికీ. ఈరోజు మనం చాలా స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. గణేష్ చతుర్థిలో శివుడి అభిషేకం ఎలా చేస్తారో, ఎందుకు చేస్తారో అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఇట్. మనకి తెలుసు కదా, లార్డ్ గణేష అనేవారు లార్డ్ శివ అండ్ పార్వతీదేవి యొక్క పుత్రుడు. సో గణేష్ చతుర్థి అంటే గణేష బర్త్డే ఫెస్టివల్. ఈ రోజులో శివ పరివారం మొత్తం పూజలు చేస్తారు. గణేశుడు ఫస్ట్ పూజకు అర్హుడు అని అందరికీ తెలుసు. బట్ ఈ ఫెస్టివల్ టైంలో కొంతమంది శివాభిషేకం కూడా చేస్తారు. గణేష్ చతుర్థిలో శివుడికి అభిషేకం చేస్తే ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. శివుడికి అభిషేకం చేయటం అంటే మనం స్వామిని శుద్ధమైన హృదయంతో ప్రే చేయటం. వాటర్తో అభిషేకం చేస్తే లైఫ్ ప్యూరిఫికేషన్ అని అర్థం. మిల్క్తో అభిషేకం చేస్తే ప్రాస్పెరిటీ అండ్ హెల్త్ కోసం. హనీ, షుగర్ అండ్ గీతో చేస్తే స్వీట్నెస్ అండ్ హ్యాపీనెస్ లైఫ్లో ఉండాలి అని అర్థం. లార్డ్ శివ ఈజ్ గణేష్ ఫాదర్. సో ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఫాదర్, దెన్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ సన్. ఈ 9 డేస్లో అభిషేకం చేసినప్పుడు మనకి డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయని అయ్యగారు చెప్తారు. మనకి ఒక స్పిరిచువల్ మెసేజ్ కూడా ఉంటుంది, ఫ్యామిలీ హార్మోనీ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్. శివుడికి అభిషేకం ఫస్ట్ వాటర్తో చేశాక పాలు, పంచామృతం అంటే మిల్క్, కర్డ్, హనీ, షుగర్, గీ అండ్ విభూది, కుంకుమ, చందనం, పసుపు ఇంకా అన్ని రకాల పళ్ళతో చేసాం మేము. అలాగే బిల్వపత్రం వేయడం చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో లింగం ఉంటే కనుక ప్రతిరోజు సింపుల్గా వాటర్లో కొంచెం మిల్క్ కలిపి ఓం నమ శివాయ అని జపం చేస్తూ అభిషేకం చేసుకోవాలి. గణేష్ చతుర్థిలో శివాభిషేకం చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంటుంది, ఫాదర్ సన్ బాండింగ్ హార్మోనీ ఆఫ్ ఫ్యామిలీ. అలాగే మనకి ఎలా అర్థం చేయాలి అంటే, గణేశుడు అబ్స్టాకిల్స్ రిమూవ్ చేస్తాడు, శివుడు మైండ్కి శాంతినిస్తాడు. సో బోత్ బ్లెస్సింగ్స్ కలిస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ, పీస్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇస్తాయి. సో ఈ గణేష్ చతుర్థి టైంలో మనం శివాభిషేకం చేస్తే అవర్ ప్రేయర్స్ రీచ్ ఫాస్టర్, అందరి కోరికలు తీరుతాయని చిన్న నమ్మకం. సో ఇలా అభిషేకం చేసి ప్రసాదాలు నైవేద్యం పెట్టాము. గణేష్ చతుర్థి టైంలో ఈ 9 డేస్ చాలా ఇంపార్టెంట్. చుట్టాలందరూ కలిసి ఫెస్టివల్స్ చేసుకోవడం వేరే, ఇంటి దగ్గర వాళ్ళందరూ కలిసి ఫెస్టివల్స్ చేసుకోవడం వేరే. సో ఇలాంటి గణేష్ చతుర్థి టైంలో ఇంటి దగ్గర అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా పూజలు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ 9 డేస్ అయితే చాలా తొందరగా అయిపోతాయి ఎందుకో. ఇప్పుడు మళ్ళీ గణేష్ చతుర్థి కోసం మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సిందే. సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివాభిషేకం డ్యూరింగ్ గణేష్ చతుర్థి. జై గణేష, ఓం నమ శివాయ.